హలో అందరికీ ఇవాళ సింపుల్ టేస్టీ అండ్ యమ్మీ వెజ్ పిజ్జా ఎలా రెడీ చేయాలో చెప్తాను విత్ సింపుల్ ఇంగ్రీడియంట్స్. నేను ఇక్కడ ఒక కప్పు మైదా తీసుకున్నాను అండ్ 1 టీ స్పూన్ బేకింగ్ పౌడర్. మీ దగ్గర బేకింగ్ సోడా కానీ ఈస్ట్ కానీ ఉంటే అది కూడా యాడ్ చేసుకోవచ్చు. నా దగ్గర అవైలబుల్గా లేవు, సో నేను ఇది యాడ్ చేస్తున్నాను. అండ్ 1 టీ స్పూన్ షుగర్, తర్వాత టేస్ట్కి సరిపడినంత సాల్ట్, తర్వాత ఒక 3 టేబుల్ స్పూన్స్ కర్డ్ యూస్ చేయాలి. నా దగ్గర కర్డ్ కూడా అవైలబుల్గా లేదు, సో నేను యోగర్ట్ యూస్ చేస్తున్నాను. ఒక 3 టేబుల్ స్పూన్స్ యోగర్ట్ వేసుకోవాలి. ఈ మొత్తాన్ని ఈ మైదాలో కలిసినంతగా కలుపుకోవాలి. సాల్ట్, షుగర్ ఈ మైదాలో బాగా కలిసినంతగా కలుపుకొని తర్వాత కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ ఒక డౌలా ప్రిపేర్ చేసుకోవాలి. ఈ డౌ మరీ మెత్తగా కాదు, మరీ గట్టిగా కాదు, కొంచెం చేతికి అంటుకున్నంత కన్సిస్టెన్సీలాగా ఉండాలి. దానిపైన కొంచెం ఆయిల్ వేసి ఒక 10 to 15 మినిట్స్ రెస్ట్ ఇద్దాం. దీనిపైన మూత కూడా పెట్టాలి. పెట్టి ఒక 10 to 15 మినిట్స్ రెస్ట్ ఇవ్వండి. ఈలోగా వెజిటేబుల్స్ అన్నీ చాప్ చేసుకుందాం. నేను ఇక్కడ గ్రీన్ క్యాప్సికమ్, పన్నీర్ అండ్ ఆనియన్స్ తీసుకున్నాను. దానిపైన కొంచెం అంత సాల్ట్, తర్వాత చిల్లీ పౌడర్ వేసుకోవాలి. సాల్ట్ మనం ఆ బేస్లో కూడా వేసుకున్నాం కాబట్టి చూసుకొని వేసుకోండి సాల్ట్. ఈ మొత్తాన్ని కలుపుకున్న తర్వాత నేను ఇక్కడ ఒక స్టీల్ ప్లేట్ తీసుకొని దానికి ఆయిల్ కానీ బటర్ కానీ గ్రీస్ చేసి దానిపైన ఈ డౌని బాగా స్ప్రెడ్ చేయాలి. దానిపైన మనం ఫోర్క్ తీసుకొని మనం కన్నాలు పెట్టాలి. తర్వాత మన దగ్గర ఉన్న సాసెస్ అన్నీ వేయాలి. నా దగ్గర అయితే టొమాటో కెచప్, మయోనీస్, బర్గర్ సాసు ఉంది. సో ఈ మూడింటిని కలిపి ఈ డౌ పైన స్ప్రెడ్ చేస్తున్నాను, ఈ బేస్ పైన స్ప్రెడ్ చేస్తున్నాను. దానిపైన నేను చీజ్ వేస్తున్నాను. నా దగ్గర చీజ్ క్యూబ్ కూడా ఉంది, మొజరీలా చీజ్ కూడా ఉంది. సో నేను చీజ్ క్యూబ్ యూస్ చేసి దానిపైన వేస్తున్నాను. ఈలోగా మనకి పైన ఉన్న వెజిటేబుల్స్, మనం ఇందాక మ్యారినేట్ చేసుకున్న వెజిటేబుల్స్ కూడా స్ప్రెడ్ చేసుకోవాలి. దానిపైన మనం ఈ మొజరీలా చీజ్ వేసుకొని చిల్లీ ఫ్లేక్స్ అండ్ ఆరిగానో కూడా వేసుకోవచ్చు. నా దగ్గర చిల్లీ ఫ్లేక్స్ అవైలబుల్గా ఉన్నాయి కాబట్టి అవి వేసుకొని ఓవెన్ ఒక 220 డిగ్రీస్ అండ్ 10 మినిట్స్ పెట్టుకొని బేక్ చేసుకోవాలి. అంతే.